భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి 10:44. 29 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాజీ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ను పార్ట్ టైమ్ చైర్గా నియమించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాజీ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ను పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించింది. ఈ నియామకం భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రుణదాత వద్ద పాలనా దృష్టిని సూచిస్తుంది. ఎసేలో షేర్లు $798.90 వద్ద మూసివేయబడ్డాయి. కొత్త ఐఐపి సిరీస్లో మే నెలలో భారత పారిశ్రామిక ఉత్పత్తి 5.1% వృద్ధి. భారతదేశపు పారిశ్రామిక ఉత్పత్తి 2022 నుండి 23 బేస్ ఇయర్తో కొత్త ఐఐపి సిరీస్లో మే 2026లో 5.1% విస్తరించింది. బలమైన తయారీ వృద్ధి మరియు మితమైన మద్దతు ద్వారా నడపబడింది. ఈ సానుకూల డేటా బలమైన ఎగుమతులు మరియు కర్మాగార కార్యకలాపాల మద్దతుతో ఉద్భవించే మార్కెట్ ట్రాకర్లో భారతదేశం అగ్రస్థానాన్ని తిరిగి పొందడాన్ని బలపరుస్తుంది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు భారత మార్కెట్లను కదిలించగా నిఫ్టీ 50.46% పడిపోయింది. నిఫ్టీ 23,946.25 వద్ద మూసివేయబడింది. 0.46% తగ్గింది. పెరుగుతున్న ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రభావం చూపగా 2 రోజుల ర్యాలీ ముగిసింది. సెన్సెక్స్ 76,728.37 వద్ద స్థిరపడింది. రూపాయి అమెరికన్ డాలర్కు వ్యతిరేకంగా 94.53కు బలహీనపడింది. యాక్సిస్ బ్యాంక్ మరియు బంధన్ బ్యాంక్ కలు ఒక గంటలోనే రాజీనామా చేశారు. యాక్సిస్ బ్యాంక్ మరియు బంధన్ బ్యాంక్లో ఒక గంటలోనే వరుస సిఎఫ్ఓ రాజీనామాలు బ్యాంకింగ్ రంగంలో నాయకత్వ మార్పుల గురించి అంచనాలను రేకెత్తించాయి. యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఎసేలో $1356.80 వద్ద మూసివేయబడ్డాయి. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈ స్టాక్ సోమవారం 1.99% పెరిగి $10.78కు చేరింది. ఎన్వైఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్లు 1.99% పెరిగి $10.78 వద్ద మూసివేయబడ్డాయి. ఎసేలో $1036.70 వద్ద స్థిరంగా స్థిరపడిన దానికంటే మెరుగైన పనితీరు చూపింది. ఈ వ్యత్యాసం విస్తృత గ్లోబల్ టెక్ సెంటిమెంట్ రికవరీ మధ్య భారత దిగ్గజాలపై విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తిని తెలియజేస్తుంది. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ భారతదేశపు అతిపెద్ద బ్యాటరీ సౌకర్యాన్ని ప్లాన్ చేస్తుంది. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని సామర్థ్యంతో భారతదేశంలో అతిపెద్ద బ్యాటరీ మెటీరియల్ తయారీ సౌకర్యాన్ని నెలకొల్పే ప్రణాళికలను ప్రకటించింది. ఈ పెట్టుబడి దేశీయ బ్యాటరీ సప్లై చైన్ అభివృద్ధిపై పెద్ద పందెన్ను సూచిస్తుంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఫెడ్ రేటు పెంపు భయాలు రేకెత్తించగా బంగారం పడిపోయింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపు అంచనాలను రేకెత్తించగా జూన్ 29న కామెక్స్ బంగారం మరియు వెండి ధరలు పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ఔన్స్కు $4,039 మరియు 30 సెంట్లు వద్ద వర్తకమవుతోంది. అయితే క్రూడ్ ఆయిల్ భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య బ్యారెల్కు $70 మరియు 71 సెంట్లు వద్ద ఉంది. నాస్డాక్ మరియు ఎన్వైఎస్ఈ వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుండి ఓపెనింగ్ బిల్ మోగిస్తాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన కొత్త పెట్టుబడి వాహనమైన ట్రంప్ అకౌంట్స్ ప్రారంభాన్ని గుర్తించడానికి నాస్డాక్ మరియు ఎన్వైఎస్ఈ ఓవల్ ఆఫీస్ నుండి అరుదైన సంయుక్త ఓపెనింగ్ బిల్ వేడుకను ప్లాన్ చేస్తున్నాయి. ఈ అపూర్వమైన చర్య అమెరికా అంతటా రిటైల్ పెట్టుబడి యాక్సెస్ను విస్తరించడానికి అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నాన్ని నొక్కి చెబుతుంది. ఈశాన్య భారత వరదలు విద్యుత్, లాజిస్టిక్స్ మరియు ద్రవ్యోల్బణ ప్రమాదాలను పెంచుతున్నాయి. ఈశాన్య భారతదేశంలో తీవ్రమైన వరదలు విద్యుత్ సరఫరా మరియు లాజిస్టిక్స్ నెట్వర్క్లను దెబ్బతీస్తున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ద్రవ్యోల్బణం వ్యాప్తి చెందుతుందని భయాలు పెరుగుతున్నాయి. భారతదేశపు పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 5.1% వృద్ధి చెందుతూ కోలుకుంటున్న సమయంలో ఈ అంతరాయాలు విస్తృత స్థూల ఆర్థిక పరిణామాలు కలిగిస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పైన్ లాబ్స్ విస్తరణ కోసం అనుబంధ సంస్థలో $25 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఫిన్టెక్ దిగ్గజం పైన్ లాబ్స్ వర్కింగ్ క్యాపిటల్ మరియు విస్తరణ ప్రణాళికలకు నిధులు సమకూర్చడానికి రైట్స్ ఇష్యూ ద్వారా తన అనుబంధ సంస్థ సైనర్జిస్టిక్ ఫైనాన్షియల్ నెట్వర్క్స్లో దాదాపు $25 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ చర్య భారతదేశ అంతటా పేమెంట్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించడానికి పైన్ లాబ్స్ కొనసాగుతున్న ప్రయత్నాన్ని సూచిస్తుంది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,728.37 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1301.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2097.90 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 798.90 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1036.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ
1036.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1387.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4039.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,22,760 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4,039 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 70.71 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $70 మరియు 71 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.53 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.14% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.14% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 40 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.